కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై సామాన్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ పంది జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్పై ₹60, కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్ని నడుతుంటే ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచడం పేద మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరవడమేనని ఆయన మండిపడ్డారు. దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల కడుపు కొట్టి కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తున్న బీజేపీ వైఖరిని ఎండగట్టారు. పెంచిన ధరలను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల నుంచి సిపిఎం కార్యకర్తలు, స్థానికులు ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ సిలిండర్లను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి సిగ్గు ప్రజలపై భారాలు మోపుతున్న మోడీ సర్కార్ సిగ్గు అదాని అంబానీల కొమ్ము కాసిన మోడీ సర్కార్ తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. మిత్రులారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ధరలు పెంచుతూ నిత్యం పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉంది. నిన్న గ్యాస్ ధర, వంట గ్యాస్ ధర ₹60, కమర్షియల్ గ్యాస్ ₹150, మళ్ళీ గ్యాస్ ధర పెంచడం అనేది జరిగింది. ఇప్పటికే ఆకాశాన్ని అంటిన నిత్యావసర సరుకుల వలన పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉంటే మళ్ళీ వాళ్ళ మీద ఈరోజు గ్యాసు అదనపు భారం వేయడం అనేది సరైనది కాదు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కాబట్టి ప్రజలపైన భారాలు మోపుతూ కార్పొరేట్లు, అదానీ, అంబానీలకేమో ఈ దేశాన్ని దోచిపెడుతూ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి పేద ప్రజలపైన ఇచ్చినటువంటి భారాలని తగ్గించాలని చెప్పేసి, పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.